నేను అనుకుంటా రోగాలతో వస్తావు కదా, ఇక్కడ తగ్గిపోద్ది, హాస్పిటల్కి వెళ్ళని మాటిస్తా కదా. నేను ఇస్తున్నానా లేదా? టీవీలో కూడా ఇస్తున్నాను కదా. ఎవరికైనా దమ్ము ఉంటుందా హాస్పిటల్కి వెళ్ళొద్దు ఇక్కడికి వచ్చాక? మరలా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టేది లేదని పిల్లలు చెప్తారు. కళ్ళు లేని వాడికి ఎంత పెద్ద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎంత పెద్దది అండి, సరోజిని హాస్పిటల్ ఎంత పెద్దది. కళ్ళు లేవు కదా, ఒక మనిషి వెళితే ఇక రావు అంటే ఇక్కడికి వచ్చాక వస్తున్నాయి కదా కళ్ళు. ఇవన్నీ చూస్తున్నారు కదా. నేను అబద్ధం చెప్తే నన్ను ఆ టీవీ ఛానల్లో వేయనివ్వరు, గొడవలు అయిపోతాయి. యూట్యూబ్లో ఊరుకుంటారా? ఒక్క చెడ్డ మాట అనటానికి ఇవాళ ఎవరికి దమ్ము లేదు. ఈ భాష గారు కొంచెం ఇలా చెప్తున్నాడు, ఈయన సంగతి ఏంటో చూద్దామని ఎంతమందికి ఉంటుందో తెలుసా? భాషలు కూడా చాలా కుళ్ళు ఉంటుంది. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది తగ్గదండి, దీనికి మెడిసిన్ లేదంటే నేను తగ్గిస్తానని మాటిస్తా. అది ఒక్క నిమిషంలోనే మళ్ళీ మీకేమో గంటలు మీ దగ్గర కూర్చోను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక మనిషిని ఇంట్లో పెడతారు అంటే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. చుట్టాలు అందరూ వస్తారు, ఇవి చచ్చిపోద్దని వాళ్ళు చెప్తారు కదా డాక్టర్ గారు. ఈ మనిషిని చూడటానికి ఈ చుట్టాలు అందరూ వెళ్తారు. ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయింది ఇది. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు కదా, ఈ మనిషిని చూడటానికి చుట్టాలందరూ వస్తారు కదా. అప్పుడు మన గురించి ఎవరో చెప్తారు, పలానా ఆయన ఈ మనిషిని బ్రతికిస్తాడని. నాకు ఫోన్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి టైం ఇస్తాం, అక్కడికి వెళ్తాం. వాళ్ళు బతుకుతున్నారు, చప్పట్లు కొట్టండి గట్టిగా, వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంట్లోకి వస్తామంతే, ఆ పేషెంట్ లేచి బయటకు వచ్చేస్తాడు. ఇక అంతే, రెండే మనం వెళ్ళాలా, వాళ్ళు రావాలి. ఒక్కొక్క పేషెంట్ అయితే అమ్మ అయ్యగారు బయలుదేరారు అనే లోపల అక్కడ వంటలు చేస్తుంది పేషెంటే. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని శక్తి నాలో ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది. మీరు ఎవ్వరూ కూడా బాధపడకండి. నాకు దేవుడిచ్చిన వరము. ఈరోజు ఇక్కడ స్వస్థత వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా మీకు ఇబ్బంది అయితే ఒకసారి ఫోన్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడతాలే ఫోన్, నేను మాట్లాడను. అయ్యగారికి అనకండి, రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో ఎవరు పక్షవాతాన్ని తగ్గించగలుగుతున్నారు, ఇన్సిడెంట్స్ అప్పటికప్పుడు, ఎవరు కుష్టి వ్యాధులు తగ్గించగలుగుతున్నారు అప్పటికప్పుడు. కుష్టివాదివాడికి తెలుసా, ఈ మోచేతుల నుంచి చీమి రక్తం ఇలా వచ్చేస్తూ ఉంటుంది, వాటర్ వచ్చినట్టుగా కారిపోతూ ఉంటుంది ఈ మోచేతుల్లో, ఈ మడలు, ఈ ఏళ్ళల్లో నుంచి. ఇదంతా అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని యొక్క గొప్ప శక్తి చూడండి. ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా? దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి. ఆమె ఇక్కడ ఎంత జనమున్నారు చూడండి, దయ్యాలు వెళ్ళిపోతాయి అందరి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అందరి దయ్యాలు వెళ్ళిపోతాయి, హల్లెలూయా. ఆ తర్వాత రోగం కూడా తగ్గిపోతుంది. అనండి, రోగం కూడా తగ్గిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకటి చెప్పండి, ఎవరికైనా చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళాక వెళ్ళండి పలానా చోట యేసు ఆశ్చర్యపరం ఉంది, అక్కడికి వెళ్ళండి. మనం మాట్లాడుకునేది ఉండదు. మీరు ఎవరు కూడా నాకు రోగాలు ఉన్నాయండి, ఇక్కడ పొడి చేస్తుందండి, కుమ్మేస్తుందండి. ఏమ్మా మీరు ఏమని చెప్పారా సావిత్రి? ఎవ్వరు చెప్పొద్దు. ఎక్కడెక్కడ గడ్డలు ఉన్నాయి అయ్యే కరిగిపోతాయి. కొంతమందికి ఇక్కడ గడ్డ ఉంది పెద్దగా, అవి ఎవరిని చూడతామని చెప్పండి. ఎవరు చూడటలేదు. స్త్రీకున్నా మగవాడికున్నా, స్త్రీకున్నా పురుషుడికున్నా ఇంతంతలో గడ్డలు ఉంటాయి ఇక్కడ. ఎవరికి తెస్తే అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలిసిపరుస్తాడు. హల్లెలూయా. నా ద్వారా తగ్గిపోతాయి అంతే. కొంతమందికి ఇక్కడ ఉంటాయి, అది ఎవరు ఎంత ఇబ్బంది అండి. ఇక్కడ ఆ డాక్టర్ చూసి అబ్బా ఇది క్యాన్సర్ అటు పక్క నుంచి హోలు పడిపోయి చీమి రక్తం వస్తుంది, దాంట్లో అవి ఇవి పెట్టేసి తిప్పేస్తూ ఉన్నారు బాధలు. ఇక్కడికి రండి, ఏం తిప్పుడు లేదు, ఏం లేదు. ప్రార్థన చేయగానే చీమి రక్తం ఆగిపోయి మాడిపోయి నార్మల్. హల్లెలూయా, నార్మల్, హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను. ఇది కూడా నేను రాసిన పాటే. స్వస్థపరచెను యెహోవా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.